ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 3వ నెల 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించును, ఆయన కృప నిరంతరముండును. కీర్తన గ్రంథము 136వ కీర్తన 11వ స్తరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి మధ్య నుండి అని రాయబడి ఉంది. ఎవరి మధ్యన ఉన్నారు? వాళ్ళు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు మధ్యన ఉన్నారు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఆ దేశం వాళ్ళ ఐగుప్తి ప్రజల మధ్య ఉన్నారు. ఈ ఇశ్రాయేలు దేవుని పిల్లలు, దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లలు అయ్యారు. కాబట్టి ఈ పిల్లలు మరి ఎక్కడున్నారంటే ఐగుప్తి దేశంలో ఉన్నారు. కాబట్టి ఐగుప్తి దేశంలో వారు ఏం చేస్తున్నారంటే బాధను అనుభవిస్తున్నారు. బానిసత్వంలో ఉండిపోయారు, కానీ చాలా వేదనతో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు వారిని రప్పించాడంటే బయటికి. ఇశ్రాయేలుని ఏం చేశాడంటే బయటికి రప్పించాడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున దేవుని పిల్లలుగా మనకున్నటువంటి బాధలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, ఇబ్బందులే కానివ్వండి, శోధనలే కానివ్వండి, సమస్యలే కానివ్వండి, దేవుని పిల్లలైనటువంటి మనకి ఆ బాధల నుండి, కష్టాల నుండి ఆయన విడిపించేవాడు. ఆయన అనగా నజరేయుడైన యేసు ఈ సర్వ ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు. మానవులందరి కొరకు కలవరిశిల్లో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేసినటువంటి అద్వితీయ క్రీస్తు. కాబట్టి ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, బాధలలో నుండి వారిని విడిపించి, కష్టముల నుండి విడిపించి ఆయన కృప నిరంతరము కూడా ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఇంకా ఎవరైతే బాధలలోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శోధనలో మరి వెంటాడుతూ ఉంటున్నప్పుడు మరి విడిపించే నాథుడు ఉన్నాడని, విడిపించే శక్తి గల దేవుడు ఉన్నాడని, ఆయన యేసుక్రీస్తు ప్రభువారని, ఆయన దగ్గర వచ్చినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు మరి సమస్త ఆశీర్వాదాలు, సంతోషమును, దీవులు మరి అనుగ్రహించేవాడు. కాబట్టి ఆయన వెంబడించండి. ఆయన ఆశ్రయించి దేవుడు, మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడా, ఆశ్చర్యకడా నీకు వందనాలయ్యా. దేవా, ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. దేవా తండ్రి, ప్రభు యేసునికి స్తోత్రాలు. ప్రభు మా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆశ్రయించి మీ హస్తము తోడుగా ఉంచి నీ బలమైన రెక్కల చోటులో భద్రపరచండి. దేవా తండ్రి, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి వంతనం పండి. దేవ సరిహద్దులు సైనికులు మంచి వంతనం పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యసనం నుంచి దూరపరిచి ప్రభా వారి జీవితాలు, వారి భవిష్యత్తు మీరు ఆశించి నీతి మార్గంలో నడిపించుకుని తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి. అయినా వారు చేసిన ఉద్యోగాలు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలో తండ్రి ప్రభా మీ సహాయం అందించండి. దేవగా చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి, వారు చక్కగా చదువుకొని ప్రైవేటు కృప దయచేయండి. 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్న తండ్రి, చక్కగా ప్రభా పరీక్షలు రాసి వారు చక్కగా ప్రభా మరి నాయన ఆశీర్వాదకరంగా వారు నాయన పాస్ అవటానికి మీరు కృప దయచేయండి తండ్రి. ఇక నేను మా దేశ పాడి పందాన్ని మీరు ఆశ్రయించండి నాయన ప్రభా. మరి నాయన హాస్పిటల్ రోజు స్వస్థపడిన జైల్లో బిడ్డలకు విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టు వేసి ప్రభా ఇగో తండ్రి, వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భం తెచ్చండి. గర్భిణీ చేసే సుఖం డెలివరీ తెచ్చండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.